హాయ్ అండి అందరికీ. ఆర్కే రోజా గారు ఫైర్ బ్రాండ్. ఇది పాలిటిక్స్లో మనం ఎప్పుడూ తరచుగా వింటూ ఉంటాం. రోజా గారు వచ్చారంటే చాలు ఒక ఫైర్ లాగా, ఒక బాంబు లాగా తను చెప్పాల్సిన విషయాలన్నీ కూడా మనసులో ఏదనుకున్నా సరే ముక్కుసూటిగా ప్రజలకు చెప్పేస్తూ ఉంటారు అని. బట్ అదే రోజా గారు మనకి బుల్లి తెరమే కనిపించారు అంటే తాను నవ్వుతూ, పగలబడి నవ్వుతూ మన చేత కూడా నవ్విస్తారు. అదొక ఒక చెప్పాలంటే ఒక మంచి గాడ్స్ గిఫ్ట్ అని అనుకోవచ్చు. టాలెంటెడ్. ఒక రకంగా చెప్పాలంటే రాజకీయాలు వేరు, సినిమాలు వేరు అనేవారు అప్పట్లో. ఎప్పుడైతే రాజకీయాలలో ఉన్నవాళ్ళు సినిమాల్లోకి అప్పుడప్పుడు ఒక గెస్ట్ అపియరెన్స్లో కనిపిస్తూ ఉన్నారో, బట్ సినిమాల్లో ఉన్నవాళ్ళు రాజకీయాల్లోకి ఎక్కువగా ఎంట్రీ ఇచ్చేసరికి రెండింటిని విడదీసి చూడలేకపోతున్నాం ప్రస్తుతానికి మనం. అలా అయ్యే పరిస్థితులు. బట్ ఒక రకంగా అది హెల్దీగా ఉంటే మాత్రం చాలా మంచి పరిణామమే. రోజా గారి దగ్గరకు వద్దాం. చాలా కష్టపడి ఒక తిరుపతి నుంచి ఆమె ఉన్న అమ్మాయి, తెలుగు అమ్మాయి, తమిళలో కూడా అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే తన కలర్కి సంబంధించి అప్పట్లో చాలా ఆమెను డిస్క్రిమినేట్ చేసేవారని కూడా చెబుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా కేవలం తన అందమైన చిరునవ్వుతో మంచి మంచి పాత్రలు ఎంచుకుని సినిమాల్లో తనకంటూ ఒక మార్క్ వేసుకున్నారు రోజా గారు. అప్పట్లో అగ్ర హీరోలు అందరి సరసన రోజా గారు నటించారు. ఆ తర్వాత రాను రాను కొన్ని రోజులు సినిమాలకు అటు ఇటు గ్యాప్ ఇచ్చిన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. రాజకీయాలలో కూడా తనదైన ముద్ర వేసుకున్నారు ఆర్కే రోజా గారు. ఒక రకంగా మనం క్లియర్గా చెప్పాలి అంటే ఎన్ని విమర్శలు వచ్చినా, ఎంతమంది ఏం మాట్లాడుకున్నా, మనం నిజాలు మాట్లాడుకుంటే రాజకీయాలలో ఉన్నప్పుడు ఒక పార్టీకి తరపు నుంచి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ పార్టీకి సంబంధించిన విషయాలు గొంతెత్తి మాట్లాడాలి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అలానే మాట్లాడతారు. కాకపోతే కొన్ని సమయాలలో కాస్త లైన్ దాటి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి అలా మాట్లాడడం తప్పు అని అంటూ ఉంటారు. కానీ ఒక రకంగా చెప్పాలంటే మనము ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ఏది పడితే అది అండ్ ప్రజలకు ప్రతినిధులుగా ఉంటున్నప్పుడు ఎలా పడితే అలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. బట్ ఇక్కడ మన సబ్జెక్ట్ అది కాదు. రోజా గారు నవ్వులు పూయించే కార్యక్రమం గురించి మాట్లాడుకుంటున్నాం. ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు వైసీపీ ఓడిపోయిన తర్వాత తాను కూడా ఎమ్మెల్యేగా ఓడిన తర్వాత నెక్స్ట్ రోజా గారు ఏం చేస్తారబ్బా అని చాలామంది అనుకుంటున్న వాళ్ళకి ఆటోమేటిక్గా వచ్చింది ఖచ్చితంగా మళ్ళీ ఏ బుల్లితెరపైనో ముందు కనిపిస్తారు, ఆ తర్వాత ఖచ్చితంగా సినిమాల్లో కనిపిస్తారు. సో అందరూ అనుకున్నదే నిజమైంది. ఒక ఛానల్కి ఒక జడ్జిగా ఆ ప్రోగ్రామ్కి రాబోతున్నారు. మంచి పరిణామమే. రోజా గారు ఎక్కడున్నా సరే మంచిగా నవ్వుతారు, నవ్వులు పూయిస్తారు. తను నవ్వితే చాలు, ఆ నవ్వుకే చాలామంది పడిపోతారు ఇప్పటికీ కూడా. సో అది రోజా గారికి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ షో బిగ్గెస్ట్ హిట్ అవుతుందని అనుకుంటున్నారు. అండ్ మరీ ముఖ్యంగా రోజా గారు వేసుకునే కాస్ట్యూమ్స్ మనం ఎప్పుడూ చూస్తూనే ఉంటాం. తన రాజకీయాలలో ఉన్నప్పుడు ఆ అటైర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ చీర కట్టు కావచ్చు, లేకపోతే తను వేసుకునే జ్యువెలరీ కావచ్చు. ముఖ్యంగా మహిళలందరూ రోజా గారు వేసుకున్న కలర్ కాంబినేషన్స్ అండ్ బ్లౌజ్ లెక్క మోడల్స్ కావచ్చు, వేసుకునే జ్యువెలరీ కావచ్చు, ఇవన్నీ చాలా ఫోకస్ పెడుతూ ఉంటారు. అండ్ ఎప్పుడైతే తను బుల్లి తెర పైన ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలో కనుక తను జడ్జిగానో లేకపోతే దానికి సంబంధించి కూర్చున్నప్పుడు దానికి తగ్గ డ్రెస్సుల్లో, కాస్ట్యూమ్స్లో కూడా రోజా గారు ఉంటారు. ముఖ్యంగా డిజైనర్ ఎవరో కానీ కరెక్ట్గా రోజా గారికి యాప్ట్ అయ్యే బట్టలే, కాస్ట్యూమ్సే ఇస్తూ ఉంటారు. మనము తెర మీద కనిపించేటప్పుడు నిజంగా చెప్పాలి అని అంటే ఈరోజు రాజకీయ నాయకులు కూడా ఎంతో కొంత మేకోవర్ అవ్వుకుంటూ ఎంతో కొంత కాస్త మెయింటైన్ చేసుకుంటున్న సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. ఫిజిక్ కావచ్చు, లేకపోతే వాళ్ళ అటైర్ కావచ్చు, ఇవన్నిట్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆటోమేటిక్గా 10 మంది మనల్ని చూసేటప్పుడు ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోవడం అవసరం కూడా. ఓకే. అండ్ ఇప్పుడు రోజా గారు 4 సంవత్సరాలు ఖాళీగానే, 5 సంవత్సరాలు ఖాళీగానే ఉంటారు కాబట్టి ఈ టైంలో ఇట్లా సద్వినియోగం చేసుకుంటున్నారు అని చాలామంది అంటున్నారు. రోజా గారు ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత కన్నీళ్లు పెట్టుకున్న సందర్భం మనం చూసాం. ఆ తర్వాత తాను ఎమ్మెల్యేగా విన్ అయిన తర్వాత అదే కన్నీళ్ళు, బట్ అవి ఆనంద బాష్పాలు. ఆ టైంలో రోజా గారు అన్న మాటలు అందరికీ గుర్తే ఉంటాయి. జబర్దస్త్ ప్రోగ్రాం నాకు పొలిటికల్గా చాలా ఒక రకంగా చెప్పాలంటే జబర్దస్త్ షో వల్లే ఈరోజు నేను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. అంటే నేను ప్రజలకి అంత చేరువగా వెళ్ళడానికి ఈ ప్రోగ్రాం ఒక వారధిగా నాకు నిలబడింది
అని రోజా గారు చాలా సందర్భాల్లో చెప్పడం మనం చూసాము. అండ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా తన ఆ ప్రోగ్రామ్ను కంటిన్యూ చేశారు. బట్ విమర్శలు ఉంటాయి కాబట్టి ఒక రాజకీయ నాయకురాలిగా మీరుంటూ ఆ నవ్వులేంటి, ఆ బట్టలేంటి, మీరు చేస్తున్నది ఇదేంటి అని చెప్పి రకరకాల విమర్శలు ఎదుర్కొన్నప్పుడు ఆమె మంత్రి అయిన తర్వాత రెండింటిని బ్యాలెన్స్ చేయడం కూడా కష్టమే కాబట్టి కాస్త బ్రేక్ ఇచ్చేసి కంప్లీట్గా రాజకీయాలపైనే ఫోకస్ పెట్టారు. అండ్ మరొక సందర్భంలో మనం చూస్తాం రోజా గారు అసెంబ్లీలో మాట్లాడిన మాటలు కావచ్చు, తన హావభావాలు కావచ్చు, చాలా విమర్శలకు గురయ్యారు. ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నప్పుడు ఇలాంటివి కూడా చాలా కామనే అంటూ ఉంటారు చాలామంది. బట్ ఇక్కడ రోజా గారి టాలెంట్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ విమర్శలు కావచ్చు, ప్రతి విమర్శలు కావచ్చు, ఇవన్నీ పక్కన పెడితే తాను ఏ రంగంలో ఉన్నా తనకంటూ ఒక ముద్ర వేసుకుంటున్నారు. మరోపక్క తను తన హస్బెండ్కి ఇచ్చే ఇంపార్టెన్స్ కావచ్చు, తన పిల్లలు కావచ్చు, తన కొడుకు కూతురుతో కూడా చేసే ఒక రకంగా చెప్పాలంటే అల్లరి పనులు, ఒక క్యూట్నెస్ కనిపిస్తుంది రోజా గారిలో. సో ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకున్నారు, రాజకీయాలను బ్యాలెన్స్ చేసుకున్నారు. కొన్ని సినిమాల్లో అంటే తల్లి పాత్రలు చేశారు, ప్రేమణి గారికి తల్లిగా, అలా కొన్ని పాత్రలు చేయడం కూడా మనం చూసాం. ఇప్పుడు పార్టీ కాస్త కష్టకాలంలో ఉంది కాబట్టి అంత యాక్టివ్గా ప్రతిరోజు ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి మళ్ళీ తను బుల్లి తెర పైన ఫోకస్ పెట్టారు. ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజు జబర్దస్త్ షో ద్వారానే నేను ఎమ్మెల్యేగా విన్ అయ్యాను అని అనుకుంటున్నారు కాబట్టి ముందు వచ్చే ఎన్నికలకి తాను సిద్ధంగా ఉండాలి అని అంటే తనకున్న ఒక చెప్పాలంటే ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ బుల్లితెర అనుకోవచ్చు, సినిమాలు అనుకోవచ్చు. సో కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి ఈ గ్యాప్ ద్వారా ప్రజలకు చేరువుగా ఉన్నట్లయితే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ విజయం ఖచ్చితంగా తథ్యమనే భావనలో కూడా రోజా గారు ఉండి ఉండొచ్చు. మరోపక్క ఫ్యామిలీకి మంచి టైం ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. రాజకీయాలంటూ ప్రోగ్రామ్స్ అంటూ తిరగడం వల్ల కుటుంబానికి కాస్త ఆ టైం ఇవ్వలేకపోయి ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ఇటు ఫ్యామిలీకి మంచి టైం ఇవ్వచ్చు, మరోపక్క ప్రజలకు ఏదో ఒక రూపంలో చేరువుగా ఉండడానికి రోజా గారు ఈ ప్లాట్ఫామ్ని ఎంచుకున్నారని కూడా మనం అనుకోవచ్చు. మరోపక్క చిరంజీవి గారికి సంబంధించి రాజకీయాల్లో ఉన్నప్పుడు చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, జనసేన నాయకుల్ని చాలా ఒక రకంగా చెప్పాలంటే తన ఏదనుకుంటుంది భయం లేకుండా మాట్లాడారు. బట్ సినిమాలో చిరంజీవి గారితో ఎన్ని సినిమాలు చేశారో మనం చూసాం. ఒకసారి ఇద్దరు కలుసుకున్నప్పుడు చాలా నవ్వుకుంటూ మాట్లాడుకున్నారు. అంటే అక్కడ మాత్రం ఖచ్చితంగా వృత్తిని, ప్యాషన్ని, ఒక రకంగా చెప్పండి ఆ ప్లాట్ఫామ్ని వేరు చేశారనే మనం అనుకోవచ్చు. ఏది ఏమైతేనే ఒక 4-5 ఏళ్ళు గ్యాప్ వచ్చింది కాబట్టి మరలా ప్రజలకు చాలా దగ్గరగా, చాలా క్లోజ్గా రావడానికి రోజా గారు ఇష్టపడుతున్నారు కాబట్టి ఒక టీవీ షోలో జడ్జిగా రాబోతున్నారు కాబట్టి సూపర్ డూపర్. రోజా గారు నవ్వితే చాలు, మన అందరూ నవ్వాల్సిందే. కాబట్టి చూద్దాం మరి ఈ షో ఎలా ఉండబోతుందో, ఈ షో రానున్న ఎన్నికల్లో రోజా గారికి ఎలాంటి భవిష్యత్తు ఇవ్వబోతుందో. అండ్ చాలామంది అనుకుంటున్నారు మరి అయితే జబర్దస్త్ షో కూడా ఈ మధ్య కాస్త మందగించిందని చాలామంది అంటున్నారు కాబట్టి మళ్ళీ రోజా గారు రీఎంట్రీ ఇస్తే బాగుంటుందేమో అని అనుకుంటున్నారు కాబట్టి మరి మళ్ళీ రీఎంట్రీ ఇస్తారా అంటే వేచి చూడాల్సిందే. మీరేమనుకుంటున్నారు? కమెంట్లో చెప్పండి.